మాట్లాడు, నీ మూతి కనబడుతుంది ఇందులోనే. థ్యాంక్ యూ. ఇచ్చేస్తావా ఫ్రీకి? ఇది కాజా చూసారా ఎంతమంది ఇదనమాట. కాజా కాజా చూడండి ఎంత పెద్దది ఉందో. కాజా సైజ్ చూసారా ఎంత పెద్దదో. ఇదిగోండి ఇదో కాజా కొట్టు, ఇదో కాజా కొట్టు. కానీ కాజా కొట్లే. చట్నీ చట్నీ సాంబార్ నై సాంబార్ వేస్తుడు వద్దంటుంటే. ఇది కారా, ఇది బిల్ల తాలించాడు దీనికి. దాని మూతికో పువ్వు, దాని గొద్దుకో పువ్వు, దాని మీదనో పువ్వు. మన భయ్య అయితే గుర్రం పేడను అసలు వదలట్లేదు. గుర్రం పేడ భూమి మీద ఉంటే ఇదిగోండి ఇక్కడ వెళ్ళింది గుర్రం పేడ. రిటర్న్లో వచ్చేటప్పుడు తీసేసుకున్నాడు గుర్రం పేడ. గొద్ద మీద స్కానర్ పెట్టాడు చూడు. ఏంటో అంతా తెలుగులే అంట. ఇదిగో మనల్ని అందరూ తెలుగులే, దోలే ఇంకా మామూలుగా ఉండదు. ఇదిగోండి ఇంజిన్ ఇక్కడ ఉంది, మొత్తం దీన్ని అటు నుంచి ఇటు నుంచి అటు తిప్పేస్తాను అనమాట. ఇదిగోండి అందరూ తెలుగులే, క్రేజీగా ఉంది. పులిపిల్ల అంట. సూపర్ సూపర్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు పూరిలో డే 2 అనమాట. డే 1లో అయితే మనం పూరి జగన్నాథ్ టెంపుల్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విలేజ్ అయిన రఘురాజ్పూర్, కోనార్క్ సన్ టెంపుల్ అయితే చూసాం. ఈరోజు డే 2లో అయితే మనం పూరిలో ఉన్న లోకల్ ప్లేసెస్ని అయితే చూడబోతున్నాం. ఈరోజు కూడా చాలా బాగుంటుంది. లోకల్ ప్లేసెస్ అన్నీ నేను తప్పకుండా కవర్ చేసి అన్నీ పూర్తిగా చూపిస్తాను. ఈరోజు కూడా నేను స్కూటీని రెంటల్కి అయితే తీసుకున్నాను. సో మనం అయితే ఇంకా పూరిలో ప్లేస్లన్నీ తిరిగేద్దాం, మొత్తం కుమ్మి పడేద్దాం అనమాట ఈరోజు కూడా. ఫ్రెండ్స్ ప్రజెంట్ నేనైతే పూరిలోని గుండిసా టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను. చూస్తున్నారు కదా, ఇదే గుండిసా టెంపుల్ అనమాట. ఇది ఇప్పుడైతే క్లోజింగ్లో ఉంది. 4 నెలల వరకు అయితే తెరుచుకోదని ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది అయితే చెప్పారు. బయట నుంచే మనం చూసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, పూరి జగన్నాథుడి యొక్క రథయాత్ర ప్రధాన ఆలయం దగ్గర మొదలయ్యి ఈ గుండిసా టెంపుల్ దగ్గర అయితే ముగుస్తుందనమాట. ఇది పూరి జగన్నాథుడి యొక్క రథయాత్రకి ముగింపు అనమాట. ఇది గమ్యస్థానం అనమాట. పూరి జగన్నాథుడి యొక్క రథయాత్రకి గమ్యస్థానం అనమాట ఈ గుండిసా టెంపుల్. ఈ గుండిసా టెంపుల్ మొత్తం గుడి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ అయితే ఉంటుంది. చుట్టూ చెట్లు ఉంటాయి లోపల. గుడి చుట్టూ చెట్లు ఉండి మధ్యలో గుండిసా టెంపుల్ ఉంటుంది అనమాట. దీన్ని అందుకనే ఉద్యానవనం అని పిలుస్తారు. ఫ్రెండ్స్ ప్రజెంట్ నేనైతే పూరిలోని కూరగాయల మార్కెట్కి అయితే వచ్చాను. ఇది పూరి టెంపుల్కి 2 కిలోమీటర్లోనే ఉంటుంది. ఉంది కదా ఈ బడాదండ అనే మా రూటు, ఈ బడాదండ అనే రూట్లోనే ఉందన్నమాట. రోడ్డు పక్కనే ఉంది మార్కెట్. ఇదిగోండి అక్కడ అది రోడ్డు, ఈ లైన్కి అవతల వైపు, వైట్ లైన్ అవతల వైపు మార్కెట్ అనమాట. ఒకసారి ఈ మార్కెట్లో ఏమేమి దొరుకుతాయో చూద్దాం. ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ నిమ్మకాయలు ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి చూద్దాం. నిమ్మకాయలు ఇక్కడ చూడండి. పన్నీర్ అమ్ముతున్నారు అనమాట. పన్నీరు, బటర్ అన్నీ అమ్ముతున్నారు. చీజ్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. చూడండి ఎంత ఉంది పన్నీరు. కట్ చేసి మనకి ఎంత కావాలో అంత అమ్ముతున్నారు. ఇక్కడ పుట్టగొడుగులు కూడా అమ్ముతున్నారు చూసారా. చూడండి పుట్టగొడుగులు, మష్రూమ్. ఇవ్వండి ఇవి ప్యాకేజ్ అనమాట. స్మాల్ పుట్టగొడుగులు అనమాట. చిన్న మష్రూమ్ అనమాట. బటర్ మష్రూమ్ అని చెప్తున్నారు. క్యా మష్రూమ్? డింగిరీ మష్రూమ్. ఇది డింగిరీ మష్రూమ్ అట. ఇదేమో డొంగిరీ మష్రూమ్ ఏమో. ఇవ్వండి ఇది చూడండి. ఇక్కడ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా దొరుకుతున్నాయి మార్కెట్లో చూసారా. ఈ పాలు ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు, చీజు, నెక్స్ట్ పన్నీర్ చూడండి ఎంత ఉందో. చిన్న మూటలా ఉంది పన్నీర్. ఏం కావాలని అడుగుతున్నారు, వీడియో తీసుకుంటున్నాను చెప్పాను. ఇదిగోండి బ్రెడ్ కూడా దొరుకుతుంది మార్కెట్లో. పాలు ప్యాకెట్ ఇది. ఇక్కడ ఏం బ్రాండో, ప్రగతి అంట. కొంటున్నారు వచ్చి. ఇక్కడ చూసారా ఇద్దరు లేడీస్ అయితే వచ్చి మష్రూమ్ అడుగుతున్నారు ఎంతని. ఇక్కడ చూడండి రేగుపళ్ళు అమ్ముతున్నారు చూసారా. ఈ రేగుపళ్ళు చూడండి. భయ్యా చెప్తున్నారు రేగుపళ్ళు అనమాట. ఒకటి తీసుకోనా? వీడియో చూడండి. కూరగాయలు కూడా అమ్ముతున్నారు. మా అమ్మగారు ఇతను అమ్ముతున్నారు అనమాట. ఇది ఏం కూర కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ కూర ఏంటో తెలిస్తే. చూసారా ఈ కూర, ఇదేం కూర చెప్పండి. ఇది చూడండి, ఇదేదో కాయ. ఏమో నేను ఎప్పుడు నేను చూడలేదు. ఈ కాయ చూడండి వెరైటీగా ఉంది. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదేం కాయ. మిర్చి చూడండి, వాటర్ మిర్చి. బజ్జీలు కొడతారు అనమాట ఈ మిర్చి చూసారా. వాటర్ మిర్చి బజ్జీలు కొడతారు. ఎంత పెద్ద మిర్చీలు చూడండి, పెద్ద బుట్టలో వేసి ఉంచారు. ఇది చూసారా ఈ పింక్ కలర్లో ఉంది క్యారెట్. ఈ నామ్ భయ్యా కాజారా? కాజారంట ఏమో
చూడండి సేమ్ క్యారెట్ టైప్లోనే ఉంది కానీ చాలా బాగుంది. క్యారెట్ అంటున్నాడు ఇప్పుడు. పింక్ కలర్లో ఉంది. అది చూడండి, అది ఏ కలర్ ఉంది, ఇది ఏ కలర్ ఉంది. కూరగాయల మార్కెట్లో ఏముంటాయి భయ్య? కూరగాయలు తప్ప. ఈ వంకాయలు చూసారా? ఈ వంకాయ చూడండి అట్టుందో. చూడండి ఇతను ఏదో దుంపలు అమ్ముతున్నాడు ఇతను. ఏదో దుంప చూసారా? ఈ దుంప ఎంత ఉందో అమ్మ బాబోయ్. ఏదో అంటున్నాడు, మనకు అర్థం అవుతుంది. బంగాళదుంప రాసి ఎంత వేసారు, ఉల్లిపాయలు ఎంత రాసేసారు చూసారా? ఆవిడ ఒక్కరితో ఉంటుంది. అంతా మార్కెట్ చాలా చక్కగా రోడ్డు పక్కనే మంచి షాప్లాగా ఏర్పాటు చేసుకున్నారు. చుట్టూ కర్రల బాతి నీట్గా వేసేసుకొని ఏ ఇబ్బంది లేకుండా అలాగా పెట్టేసుకున్నారు. చూడండి బంగాళదుంప రాసి ఎంత పోసాడు చూడండి ఇతను. బంగాళదుంపలు, ఉల్లిపాయలు అక్కడ ఏరేసి ఆ ట్రైల్లో ఉన్నవి మంచి ఉల్లిపాయలన్నీ ఏరేసి ఇందులో వేస్తున్నాడు అనమాట ఇతను మొత్తం. ఇది చూడండి, ఇవేంటో, ఇదేం కాయో తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదే కాయో నాకు తెలీదు. అంటే అప్పడాలు, రకరకాల అప్పడాలు, ఆరెంజ్ అప్పడం, వైట్ అప్పడాలు. ఈ అప్పడాలు ఏమంటారు నాకు తెలియదు. ఇది చింతపండు చూడండి ఎలా కట్టారు. ఒక పావు కేజీ ఉంటుందేమో చింతపండు కవర్లో కట్టి అమ్మారు. ఇదేంటో తెలియదు. ఇది ఏంటో, ఇవి మామిడి బద్దలు. స్మెల్ తెలిసిపోతుంది. మామిడి బద్దలు. ఇవి మామిడి బద్దలు అనమాట. మెత్తగా ఉన్నాయి మామిడి బద్దలు కూడా అమ్మేస్తున్నారు. అవన్నీ పినాయిళ్ళు అవేవో అమ్ముతున్నారు. పినాయిళ్ళు. ఇక్కడ ఖర్జూరం చెర్రీ పళ్ళు అమ్ముతున్నారు. మార్కెట్ అన్నాక చాలా ఉంటాయి చూడండి. ఇక్కడ అన్ని ఆకుకూరలు అమ్ముతున్నారు. ఓన్లీలు పుదీనా, కొత్తిమీర, నెక్స్ట్ కరివేపాకు, చిట్టి కరివేపాకు కట్టలు, బుజ్జి కొత్తిమీర, పుదీనా, రేగుపళ్ళు కూడా అమ్మారు చూసారా? ఈ కవర్లు వేసారు. ఒక రేగుపండు అయితే దొబ్బేద్దాం ఇక్కడ నుంచి నీట్గా సైలెంట్గా. ఒక రేగుపండు దొబ్బేద్దాం అనుకున్నా కానీ చూస్తున్నాడు అతను. ఎందుకులే మళ్ళీ వెళ్తే ఎందుకు కడలో మామ చూసారా నవ్వుతున్నారు. కూరగాయలు సర్దుకుంటున్నారు. ఈవిడ మన భాషలకు అర్థం అవ్వదు కాబట్టి మనం ఏం చెప్పినా పర్లేదు. చిలకడ దుంపలు చూసారా? ఈ చిలకడ దుంపలు అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మమ్మ చాలా బాగా వండుతుంది. మా ఊర్లో అయితే సొచ్చు దుంపలు అంటాం మేమైతే. ఇట్లా సొచ్చు దుంపలు అంటాం. చాలా తొందరగా పెరిగేస్తాయి అన్నమాట. ఇవి ఎక్కడ చల్లినా విత్తనాలు పూసేస్తాయి. చూడండి చాలా పెద్ద మార్కెట్టే. నేనేదో చిన్నది అనుకున్నాను కానీ నా స్కూటీ అయితే అక్కడెక్కడో దూరంగా పెట్టాను. ఎంత దూరం నడిచి వచ్చాను నేను అలాగా మాట్లాడుకుంటూ. చాలా పెద్ద మార్కెటే. నేనేదో చిన్న మార్కెట్ అనుకున్నాను కానీ రోడ్డు పొడవునా ఉంది. చూసారా కూరగాయలు? రేగుపళ్ళు బాగా అమ్ముతున్నారు అయ్యా. ఎక్కడ ఏరుకొస్తున్నారో తెలియదు కానీ ఈ రేగుపళ్ళు మాత్రం ఎక్కడికక్కడే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసారా పనసకాయ ఉంది. పనసకాయ చూసారా కోసారు. పనస పిక్కలు ఉడకబెట్టుకొని తింటే చాలా బాగుంటాయి కూడా. చూడండి పనసకాయ, చిన్న బుల్లి పనసకాయ, పెద్ద పనసకాయ ఏం కాదు. పనస బిర్యానీ తింటే ఒక వేరే లెవెల్. ఇప్పుడు పెట్టిమంటుంది మా అమ్మ. లేదు తప్పు చూపించారు. వీడియో తీస్తున్నామమ్మా. నీకు వీడియో తీస్తున్నాను. మాట్లాడు, నీ మూతి కనబడుతుంది ఇందులోనే. థ్యాంక్ యూ. ఇచ్చేస్తావా ఫ్రీకి ఇది? మామ నీకు నా బాధ అర్థం అవ్వలే. సరే ఉండు, వీడియో తీసుకోవాలి కదా మరి. బాయ్ మామ వ్యాపారంలో బిజీ అయిపోయింది. మా మాట పట్టించుకోవట్లేదు. క్యాబేజీ పువ్వులు చూడండి అయ్యా, పచ్చగా ఉన్నాయి క్యాబేజీ పువ్వులు. ఆకు చూసారా ఎంత పచ్చగా ఉందో? ఆకు తీసేసిన క్యాబేజీ పువ్వు గొప్ప ఆహ్లాదంగా అయితే ఉందబ్బా. ఈ మార్కెట్లో ఇలా వెళ్తుంటే గొప్ప సరదాగా ఉంది. ఈడైతే ఏమంటున్నాడు భయ్య. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ పూరిలోని కూరగాయల మార్కెట్ గురించి చూసుకున్నట్లయితే. చూసారు కదా, బాగుంది కదా మార్కెట్, చాలా బాగుంది. నేనైతే కొన్ని చూడని వస్తువులు అయితే చూశాను, అదే ఐటమ్స్ చూశాను. ఇంతకుముందు చూడని కూడా చూశాను. నాకైతే మార్కెట్ చాలా బాగా నచ్చింది, బాగుంది. అందరూ కూడా బాగా మాట్లాడారు. మార్కెట్లో అందరూ బాగా షాపుల దగ్గర మాట్లాడారు నాతోని. వీడియో తీయలేదు అదైతే. ఇప్పుడు నేను ఎక్కడున్నా తెలుసా? పూరిలోని ఫేమస్ స్వీట్ అయిన కాజా కొట్టు దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ చూడండి జనాలు ఎలా తనుకుంటున్నారు. అదేంటి భయ్య కాజా కోసం తనుకుంటున్నారు అనుకుంటున్నారా? పూరిలో కాజా అనేది చాలా ఫేమస్ అనమాట. ఆ కాజాని చూపిస్తాను చూడండి. చూడండి ఎంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కాజా కోసం వచ్చారు. చూడండి భయ్య మన వీడియో తీసుకొని వీళ్ళందరినీ సైడ్ ఇమ్మంటున్నారు. కాజా చూసారా?
ఎంతమంది ఇదనమాట కాజా. కాజా చూడండి ఎంత పెద్దది ఉందో. కాజా సైజ్ చూసారా ఎంత పెద్దదో. సో ఇక్కడ ఇతను ఒక్కడే వీళ్ళందరినీ హ్యాండిల్ చేస్తున్నాడు బలిగా. వీళ్ళు చూడండి కాజా కోసమే. జై జగన్నాథ్ కాజా బండార్ అంట. ఇదిగోండి ఇదో కాజా కొట్టు. ఇక్కడ కూడా వ్యాపారం ఎలా అవుతుందో చూడండి. అందరూ కాజా కొంటారు. పూరి వచ్చిన వాళ్ళు చాలామంది కాజా కొంటారు, ఎందుకంటే ఫేమస్ స్వీట్ కదా. చూడండి ఎలా పేర్చారు, భలే పేర్చారు. లోపల ఏం లేదు, చుట్టూ బాగా పేర్చారు చూసా. వీళ్ళిద్దరు వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ. ఏ కాజా కొట్టు దగ్గర ఖాళీ లేదు. చూడండి వీళ్ళు కూడా కాజా వ్యాపారం. చూడండి ఇదిగోండి ఇదోటి ఇక్కడ ఉందో చూసారా. ఇక్కడ చూడండి ఇక్కడ జనమే ఉన్నారు. వేడి కాజాలు పోస్తున్నాడు అతను. ఇవన్నీ షాప్స్ చూడండి, ప్రతి దగ్గరే కాజా కనబడని ప్లేసే లేదు. ఇదిగోండి ఇదో కాజా కొట్టు. ఇక్కడ ప్రసాదం చూసారా ఎలా అమ్ముతున్నారు. ఈ ప్రసాదం చూడండి, ఈ ప్యాకెట్తో ఇలా అమ్ముతున్నారు అనమాట. ఇందులో అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ ప్రసాదంలో ఈ కవర్తో అమ్ముతున్నారు. నెక్స్ట్ ఈ బుట్ట చూసారా, ఈ బుట్టతో అమ్ముతున్నారు ప్రసాదం అనమాట. ఇక్కడ ఈ మహిళలు అయితే అమ్ముతున్నారు చూసారా. దారాలు ప్రసాదాలు అన్నీ అమ్ముతున్నారు. ఇదిగోండి మా అమ్మగారు అమ్ముతున్నారు. ఇవ్వండి ఫోటోలు ఇవన్నీ అమ్ముతున్నారు చూసారా. విగ్రహాలు అన్నీ ఉన్నాయి. ఈవిడ అమ్ముతున్నారు. ఒత్తులు చూసారా, ఒత్తులు అమ్ముతున్నారు అండి. ఇవన్నీ ఒత్తులు అనమాట. చూడండి ఇది ఎంత పెద్ద కాజా కొట్టు చూడండి ఎంత ఉన్నాయో. ఎన్ని కాజాలు ఆయన, ఒక్క కాజా మాత్రం అమ్ముతున్నారు, ఇంకేం అమ్మట్లే. కాజా మీద ఇంత బిజినెస్ అవ్వడం అనేది ఒక ఆశ్చర్యమే. శంఖాలు ఇవి, ఊదుకునే శంఖాలు ఇవి. భలే ఊదారు శంఖం. ఒకసారి శంఖం ఊదైతే ట్రై చేద్దాం. మనకు ఊదనం రాదు. బాగుంది, చాలా బాగుంది భయ్యా. థ్యాంక్ యూ భయ్యా, బాగా ఊది చూపించారు. జై జగన్నాథ్ అన్నారు. టిఫిన్ ఇడ్లీ सांबर खाएंगे ना ये ना वीडियो वीडियो कर रहे हैं फेसबुक पे छोड़ेगा ना क्या दही बड़ा कांजी बड़ा जय जगन्नाथ जय श्री राम बिना प्याज निरामिष पूरा प्योर वेज शक्तिमान दिखा दीजिए शक्तिमान देखा कहाँ तो శక్తిమాన్ మ్యాటర్స్ అప్పుడు చూడండి. శక్తిమాన్ అంట భలే చేశారు అతను. కాజా పూరికా కాజా. చూడండి ఇక్కడ టిఫిన్ షాప్కి వచ్చాను చూసారా. పెరుగు వడ చూసారా ఎలా అమ్ముతున్నారు. పెరుగు వడ, ఇక్కడ పూరి చూడండి చిన్నగా ఉన్నది వడ. ఇది ఆలు బాగుంది అనమాట. ఇదిగోండి వడలు వేస్తున్నారు ఆయిల్లోనే. భయ్యా మంచి ఒకసారిగా వేస్తున్నారు. స్మైల్ ఇచ్చారు భయ్యా. వడలు అన్నీ వేస్తారు. ఓకే ఓకే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్దాం. ఈ షాప్ చాలా చిన్న షాపు, సింపుల్గా ఉంది. ఇక్కడ అయితే మనం తిందాం. వీళ్ళు వ్యాపారం చూస్తారా. ఇది కూర భయ్య తెలుగులో మాట్లాడారు. కూర పూరి, ఇదో కూర సాంబార్. చూడండి పూరి పంపుతున్నారు భయ్య. బాగుందంట. అచ్చా 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 అంట, బాగుందని చెప్తున్నారు. చూడండి భయ్య పూరి పంపుతున్నారు ఇక్కడ. చూడండి పూరి ముద్దలు. సౌత్ ఇండియా టిఫిన్. ఆప్కా నామ్ భయ్య? రబీ. చూడండి నేను పూరి అయితే చెప్పుకున్నాను, 4 పూరీలు. ఇదిగోండి బంగాళదుంప కర్రీ అయితే ఇచ్చారు, చాలా బాగుంది. చూద్దాం ఎలా ఉంటుందో, టేస్ట్ తిందాం. సాంబార్ చట్నీ కావాలంటే వేస్తున్నారు. కొంచెం చట్నీ సాంబార్ నై సాంబార్ వేస్తాడు వద్దంటుంటే చట్నీ ఏమన్నాం. ఏదైనా ఎందులోనే వేస్తారు, కలిసిపోయింది. పర్లేదు ఎలాగోలా లాగించేద్దాం. ఒకసారి తిని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడే టిఫిన్ చేసి ఆ టిఫిన్ షాప్కి ఎదురుగా ఉన్న ఛాయ్ షాప్కి అయితే వస్తాను. ఛాయ్ తాగుదాం. ఇక్కడ ఛాయ్ చూడండి ఎలా మేక్ చేస్తున్నారు. చూడండి ఈ బాబాయ్ అయితే ఛాయ్ మేకింగ్ చేస్తున్నారు. ఇదిగోండి ఛాయ్. నాకైతే మంచిగా ఈ గాజు గ్లాసులో అయితే ఛాయ్ ఇచ్చారు. ఇక్కడ ఛాయ్ తాగి ఎలా ఉందో మీకు చెప్తాను. ఇదిగోండి ఛాయ్ వేసి చూపిస్తున్నారు. ఇది ఎక్కడో లేదు, ఇదిగోండి పూరి జగన్నాథ్ టెంపుల్. అది ఆ ఆపోజిట్గా ఉన్న వీధిలోనే ఉన్నాయి ఇవన్నమాట. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ మన తెలుగు వాళ్ళకి ఛాయ్ తాగడానికి కానీ అక్కడ టిఫిన్ చేయడం కానీ చాలా బాగుంటుంది. ఆ టిఫిన్ షాప్లో అయితే టిఫిన్ చాలా బాగుంది. మన తెలుగు వాళ్ళ టిఫిన్ దొరుకుతుంది. సౌత్ ఇండియన్ టిఫిన్స్ అనమాట అవి. మీరు ఇక్కడికి వచ్చి తినొచ్చు అనమాట. ఫ్రెండ్స్ నేనైతే పూరిలోని గోల్డెన్ బీచ్ దగ్గరికి అయితే వచ్చాను. ఇప్పుడు ఇదిగోండి గోల్డెన్ బీచ్ దగ్గర ఉన్నాను. ఇదే బీచ్ అనమాట.
అది బీచ్ అనమాట. ఈ బీచ్ని ఇండియాలోనే క్లీనెస్ట్ బీచ్ అని చెప్పారు. చూడాలి ఎంత క్లీన్గా ఉందో ఈ బీచ్ కూడా. ఒకసారి లోపలికి అయితే వెళ్దాం. చూడండి జనం ఎంతమంది ఉన్నారు. టెంపుల్లో దర్శనం అయిపోయిన వెంటనే ఈ బీచ్కి వచ్చేస్తారు రిలాక్సేషన్ కోసం. హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. బీచ్ అయితే చెప్పినట్లుగానే క్లీన్గా ఉంది. ఎక్కడికక్కడే డస్ట్బిన్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే పీస్ఫుల్గా కూర్చొని హ్యాపీగా బీచ్ వ్యూని అయితే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ వైట్ గుర్రం కూడా ఉన్నది. గుర్రం పైన చూసారా చిన్నపిల్లలు. ఫొటోస్ కోసం పోజ్ కోసం గుర్రాన్ని చప్పట్లతో తల ఎత్తమని చెప్తున్నారు. చూడండి ఎంతమంది జనం చూడండి. ఫుల్ మొత్తం జనం అనమాట. స్నానాలు చేసి అలా వచ్చారు. ఎంతమంది స్నానం చేస్తారు. నాకు స్నానం చేయాలని ఉంది. ఏం చేస్తాం, తప్పదు. ముందు డ్యూటీ, తర్వాత ఎంజాయ్మెంట్. ఇప్పుడు ఎంతమంది చూడండి మొత్తం స్నానాలే. మొత్తం బీచ్ ఖాళీ లేదు. అటువైపు అయితే ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఇవి కనిపిస్తున్నారో లేదో, అటైతే ఇంకా చాలామంది జనాలు ఉన్నారు. బాబా జనమే జనం, జనమే జనం. ఓయ్ చూడండి ఒంటి సవారి పిల్లలు చేస్తున్నారు. హాయ్ చెప్తున్నాడు మనోడు. చూడండి ఇటు నుంచి ఇటు హాయ్ హాయ్. పాప చూడు ఎంత క్యూట్గా ఉంది. హాయ్ చెప్తున్నాడు భయ్యా. ఇక్కడ ఒంటి మీద చూడండి గాడిదిల్లాగా ఉన్నారు. ఈ ఒంటి మీద చూడండి నలుగురు ఎక్కారు. పాపం అది ఎలా మోస్తుందో చూడండి. ఒంటి మీద నలుగురు దున్నపోతుల్లా ఉన్నారు. దాన్ని ఎంత బాధపడుతున్నారు. నలుగురు అవసరం దాని మీద. పాపం అసలు చూడండి. మన భయ్య అయితే గుర్రం పేడని అసలు వదలట్లేదు. గుర్రం పేడ భూమి మీద ఉంటే ఇదిగోండి ఇక్కడ వెళ్ళింది గుర్రం పేడ. రిటర్న్లో వచ్చేటప్పుడు తీసేసుకున్నాడు గుర్రం పేడ. గుర్రం పేడను కూడా చాలా జాగ్రత్తగా సేకరించి పెట్టుకుంటున్నారు. గుర్రం పేడ అమ్ముకుంటారు కదా. సో అదనమాట. చూడండి ప్రజెంట్ నేనైతే ఇదిగోండి నేను ఒంటి రైడ్ చేయబోతున్నాను. ఒంటి మీదకి ఎక్కుతాను అనమాట. ఇప్పుడు ఇదిగోండి నిచ్చెన వేసాడు ఇక్కడ. ఒంటి మీదకి ఎక్కడానికి హైట్ ఉంటుంది కదా ఒంటి. అమ్మా నాయన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒంటి మీదకి ఎక్కేటప్పుడు తేడా వస్తే పడిపోతాం. ఒక నాయన కాలు పడిసింది నాకు. చూడండి ఒంటి మీద మనం ఓయ్ సడన్గా వెళ్ళిపోతుంది. మా ఊగుతుంది. ఒంటి సవారీకి 100 రూపాయలు సమర్పించాం. బాగుంది. ఒకరైతే పర్లేదు భయ్య, మరీ నలుగురు అంటే ఎంత ఇబ్బంది. చూడండి దున్నపోతుల్లో ఉన్నారు యాదవలో. నాకు బూతులు వస్తున్నాయి వాళ్ళు చూస్తుంటే. మరీ నలుగురు దాన్ని నడుము విరిగిపోద్ది కదా. ఏంటో ఈ జనం యానిమల్స్ని ఇంత బాధ పెట్టకూడదు. నేను ఒక్కడనే 75 కేజీలు ఉంటాను. నాలాంటి వాళ్ళు నలుగురు ఎక్కారు అక్కడ. వాళ్ళు నాకన్నా లాగు దున్నపోతుల్లో ఉన్నారు. ఎలాగా దింది ప్రాణమే కదా. అది ఎంత బాధపడుతుంది. వీడెట్టే 2 మెతుకులకి ఇది అంతా పొద్దుల్లా కలిసి దగ్గర బోల్డ్ డబ్బులు సంపాదిస్తుంది ఇది. నా ఒంటి సవారీ కొనసాగుతుంది గోల్డెన్ బీచ్లో. ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయాలి. చూస్తే సరిపోదు. మనం ఇచ్చే డబ్బుల వల్ల ఇదిగోండి వీడు బతుకుతాడు, దాన్ని బతికిస్తాడు. అర్థమైందా? 100 రూపాయలకి 5 నిమిషాలు కూడా ఉంచలేదు. పోనీలో ఏదైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేశాను. వీడు దిగేదాకా గోల దొబ్బుతున్నాడు. దిగిపోదాం, ఏం చేస్తాం. అమ్మా ఇటు 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 తీ. ఓకే దీపా ఒంటే. ఇగో నన్ను మోసిన బంగారు తల్లి. దామ్మా ఒకసారి బుజ్జికన్నా రారా. అలిగావా? సారీ థ్యాంక్స్. చాలా బాగున్నావురా. మంచి మేకప్ వేశారు. ఇవన్నీ నీకు ఇబ్బంది పెట్టేస్తే ఆ మెడకి ఇన్ని గుడ్లు కట్టాడు చూడీడు. పాపం వీటి కారు ఇది బిల్ల తగిలించాడు దీనికి. దాని మూతుకో పువ్వు, దాని గొద్దుకో పువ్వు, దాని మీదనో పువ్వు. ఏంటో అర్థం అవ్వట్లే. జనాల్ని ఆకర్షించడానికి కోసం జంతువులు ఎంత ఇబ్బంది పెడుతున్నారు చూడండి. వీడు చూడండి పాపం ఒంటి మొహం నిండా దండలేస్తాడు. దానికి ఊపిరి ఎలాగ పడుతుంది ఏంటో అర్థం అవ్వట్లే. పాపం అసలు ఏంటో. వీడు చూడండి దీనికి ఉద్దరం కూడా వదలలేదు.
గుద్ద మీద స్కానర్ పెట్టాడు చూడు ఏంటో. ఇవ్వండి భయ్య ఉన్నారు కదా, ఇతను లైఫ్ గార్డ్ అనమాట. ఇవ్వండి ఈ ట్యూబ్స్ పట్టుకొని ఉన్నాడు కదా, ఈ ట్యూబ్స్ ఎందుకంటే పిల్లలు ఎవరైనా సముద్రంలో కానీ గల్లంత అయితే ఈ ట్యూబ్స్ చేసి వాళ్ళు లాగుతారనమాట. మళ్ళీ పిల్లలకి ఇస్తారు జాగ్రత్త కోసం. ఇవ్వండి ఒకసారి అది ఇవ్వండి, భయ్యకి తెలుగొచ్చు. ఇవ్వండి ఈ ట్యూబ్ వేసుకోవాలన్నమాట చిన్నపిల్లలు. సేఫ్టీ మంచిదే కదా, సేఫ్టీ పాటిస్తే. ఓకే థ్యాంక్ యూ. బీచ్లో ఎక్కడికక్కడే లైఫ్ గార్డులు అయితే ఉన్నారు. ఇంతమంది జనాన్ని అదుపు చేయాలన్నా కాపాడాలన్నా మినిమం ఉండాలి. గవర్నమెంట్ అయితే బాగా ఇక్కడ ప్రొవైడ్ చేసింది. లైఫ్ గార్డులు పెట్టడం చాలా మంచి విషయం. ఇంతమంది జనం ఇక్కడ స్నానాలు చేస్తున్నారు, ఎవరు గల్లంత అవుతున్నారో ఎవరెటు పోతున్నారో తెలియదు. కాబట్టి ఇలాంటిది ఒకటి అంటే వీళ్ళు పరిరక్షించడం ఒక మంచి పద్ధతి అని చెప్పుకోవచ్చు. ఏ బీచ్లో మనం ఎంతమంది లైఫ్ గార్డులు చూడలేము. అందుకనేనేమో క్లీనెస్ట్ బీచ్ అంటారు. మెయింటెనెన్స్ అలాంటిది అనమాట. ఇప్పుడు క్లీనెస్ట్ బీచ్ అంటే ఓన్లీ చెత్త లేకుండా చేయడమే కాదు కదా, బీచ్లోనే జనాల్ని పరిరక్షించడం కూడా ఒక భాగమే అందులోనే. సో అందుకనే దీన్ని ఇండియాలో క్లీనెస్ట్ బీచ్గా పరిగణించారు. చూడండి ఈ గుర్రం ఉంది కదా, దీని పేరు పాడి అంట. మీరు బీచ్కి వచ్చాక పాడి గుర్రం ఎక్కడంటే వచ్చేది మీ దగ్గరికి. హైరా పాడి, ఎంతమందిని ఆనందపరుస్తున్నావురా. వచ్చే జన్మలో నువ్వు మనిషిగా మాత్రం పుట్టకే, వేస్ట్. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. ఓకేనా, బాయ్రా పాడి. వీడు పాపం కళ్ళు కూడా కప్పిస్తాడు వీడు. అంటే ఇది పరిగెట్టి పారిపోకుండాను దానికి ఆ కళ్ళుకి చూసారా, ఇవ్వండి పరిగెట్టి పారిపోకుండా ఆ కళ్ళుకి అది ఎట్టాడు. మళ్ళీ రంగులేసేద్ది కదా గుర్రము. ఇవ్వండి చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్రం కాళ్ళ దగ్గర ఉండకూడదు ఎప్పుడో కూడా. గుడి కింద కుర్చీలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ 3 కుర్చీల్లో గంట కూర్చోడానికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇదిగోండి ఈ గార్డులు అని చెప్పాను కదా, వీళ్ళే తీసుకుంటున్నారు డబ్బులు. మేబీ ఇది కూడా వీళ్ళు వ్యాపారం అయి ఉండొచ్చు. ఇప్పుడైతే నేను స్పీడ్ బోటింగ్ చేయబోతున్నాను. ఇదిగోండి బీచ్లోని స్పీడ్ బోటింగ్ అయితే ఉంది ఇక్కడ. అక్కడ లైఫ్ జాకెట్లు ఇస్తున్నారు, ఇంకా లైఫ్ జాకెట్లు వేసుకోలేదు. లైఫ్ జాకెట్ వేసుకుని అయితే నేను బోట్ ఎక్కిపోతాను. స్పీడ్ బోటింగ్ అయితే ఇప్పుడు చేస్తాను. 400 అంట ఈ టోకెన్ అయితే ఇచ్చారు. ఈ టోకెన్ పట్టుకొని అక్కడ స్పీడ్ బోటింగ్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఇదిగోండి ఈ బాబాయ్ అయితే నాకు లైఫ్ జాకెట్ వేస్తున్నారు, హాయ్ చెప్తున్నారు చూసారా. ఇప్పుడు నేను లైఫ్ జాకెట్ వేసుకుని అయితే స్పీడ్ బోటింగ్కి వెళ్ళిపోతాను. ఇంకా ప్రజెంట్ అయితే ఇదిగోండి బోట్ దగ్గరికి వచ్చేసాను, లైఫ్ జాకెట్ కూడా వేసేసుకున్నా. ఇదిగోండి బోటింగ్ తెలుగు. ఇదిగోండి మన తెలుగులో ఉన్నారు, సూపర్. అంతా తెలుగులే అంట. ఇదిగో మనల్ని అందరూ తెలుగులే, దోలే ఇంకా మామూలుగా ఉండదు. పోయి ఎలాగెక్కాలి? ఓకే పర్లే కదా, కెమెరాలు సేపేనా. ఇదిగోండి ఇంజిన్ ఇక్కడ ఉంది, మొత్తం దీన్ని అటు నుంచి ఇటు నుంచి అటు తిప్పేస్తాను అనమాట. ఇదిగోండి మన డ్రైవరు ముసుగు వేస్తారనమాట. ఇదిగోండి అందరూ తెలుగులే, క్రేజీగా ఉంది. పులిపిల్ల అంట. అదిగోండి బోట్ని సీనియర్ ప్లేయర్ అంట అతను. ఇదిగోండి ఎక్కడ కూర్చోవాలి భయ్యా? ఓకే అమ్మ, ఓ అమ్మ మన సీట్లోకి అయితే వచ్చాం. సీట్ బాబోయ్, చేద్దాం మామూలుగా ఉండదు, దోలే. ఇగో బోటింగ్ లోపలికి వెళ్తుంది. మామూలుగా ఉండదు, సూపర్ అసలు. స్టార్ట్ చేశారు మొదలు, ఇంకా మనకి షోలు. సూపర్ ఫొటోస్ తీసుకోవాలనుకున్న వాళ్ళ కోసం ఇదిగోండి ఇక్కడ ఆపారు భయ్య. మధ్య తెచ్చి ఒకేసారి మమ్మల్ని. మా పరిస్థితి ఏంటి? సముద్రం చూసారా, బుర్ర పాడే. అదో ప్రయాణించే ప్యాసింజర్లు. అక్కడ ఉన్నది ఒడ్డు నుంచి ఇక్కడ కిలోమీటర్ ఉంటుందా భయ్య? కిలోమీటర్ ఉంటుంది. కిలోమీటర్ లోపలికి అయితే వస్తాం మనం. ఇవ్వండి గోల్డెన్ బీచ్ దగ్గర. చూడండి ఇంకా మరొక కిలోమీటర్ లోపల తీసుకెళ్తారు. అక్కడి నుంచి అయితే మనకి ఒడ్డునున్న జగన్నాథ్ టెంపుల్ అయితే చూపిస్తారనమాట. చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక కిలోమీటర్ తీసుకెళ్తారు లోపలికి. ఆ లోపలికి వెళ్తాం. ఇంకా ఇప్పుడు ఒడ్డు నుంచి అయితే మనం కిలోమీటర్ వచ్చాం, ఎక్స్ట్రా ఇంకొక కిలోమీటర్ వెళ్తే మనకి జగన్నాథ్ టెంపుల్ కనిపిస్తుంది. ఎక్స్ట్రా 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మరి దేవుడు కావాలంటే 100 రూపాయలు వదిలేసుకోవాలి. మరి లోపలికి వెళ్తున్నాం, లోపలికి వెళ్తున్నాం. వాటర్కి గుద్దుకుంటుంది. దబా దబా దబా.
ఇక్కడ అందరికల్లా నేనే కాల్ చేస్తాను. మామూలు లేదు. ఓరి నాయుడు, రోడ్డు మీద వెళ్ళినప్పుడు స్పీడ్ బ్రేకర్ ఎలా గుద్దుకుంటుంది వాటర్. దబ్బా 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 అని గుద్దుకుంటుంది. అమ్మా జగన్నాథ ప్రభు ఎక్కడున్నావు? సూపర్ 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 డ్రిఫ్ట్ సూపర్ అసలు. మామూలు డ్రిఫ్ట్ కొట్లే. వా వారే వా. देखो मंदिर, देखो पहले मंदिर को, हाँ मंदिर येलो और व्हाइट बिल्डिंग के बीच में देखो मंदिर. हाँ ठीक है इधर इधर इस तरफ. చూడండి, మీకు కనిపిస్తుందో లేదో తెలీదు. టెంపుల్ అయితే ఇదిగోండి, ఆ వైట్ బిల్డింగ్ మీద నుంచి మెయిన్ ఆ వైట్ బిల్డింగ్ మీద నుంచి కనిపిస్తుంది, గోపురం కనిపిస్తుంది, జగన్నాథ టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇదిగోండి అక్కడ ఆ వైట్ బిల్డింగ్ ఉంది కదా, మీకు కనిపిస్తుందో లేదో, దాని మీద నుంచి అయితే మనకి గోపురం మీద జెండా కనిపిస్తుంది. బాగుంది రైడ్ అయితే, బాగుంది, మామూలు లేదు, సూపర్ రైడ్. చూడండి వాటర్ వాటరే వాటరు. సూపర్. ఏడ వస్తే లోపలికి వెళ్ళిపోతాం అంతే, ఇంకేం లేదు, మామూలు లేదు. సూపర్గా ఉంది, సూపర్. బహుత్ మజా. తెలుగు వచ్చి కానీ హిందీలో మాట్లాడుతుండ మన భయ్య. పక్కా తెలుగు వాళ్ళు, మామూలుగా ఉండదు. ఏంటి బంగ్లా? ఇగో భయపడిపోయింది పాప. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. బాగుంది, ఆవిడ గోళ ఏం లేదు ఇక్కడ. చూడండి సూపర్, సముద్రం మధ్యలో బాగుందా? మన సముద్రం మధ్యలో ఇరికించేసారు. సముద్రం మధ్యలో ఉండిపోయాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈదుకుంటే వెళ్తే అలాగ ఉంటుంది. వెళ్ళిపోతున్నాం. రిటర్న్ రిటర్న్ రిటర్న్. ఒడ్డుకైతే వెళ్తున్నాం. వచ్చేటప్పుడు దబా 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 గుర్తే, కానీ ఇప్పుడు బాగుంది. గోపురం తడిచిపోతుంది. చూడండి క్రేజీ రైడ్, క్రేజీ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వీళ్ళైతే స్పీడ్ బోటింగ్లో నాతో ప్రయాణించిన అనమాట. వాళ్ళ పాప యూట్యూబ్లో కనపడాలని అతను అయితే ఒక సెల్ఫీ వీడియో తీయమన్నాడు, అందుకోసం అయితే వీడియో తీశాను. వీళ్ళైతే నాతో ఫోటో కూడా దిగారు, చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఫ్రెండ్స్ బోటింగ్ గురించి చూసుకున్నట్లయితే చాలా బాగుంది. మీరైతే తప్పకుండా బోటింగ్ అయితే చేయాలని నేను చెప్తున్నాను. గోల్డెన్ బీచ్కి వచ్చారంటే పక్కా బోటింగ్ అయితే చేయండి. ఆ బీచ్లోనే మీకు బోటింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం ఏం లేదు. మీరు వచ్చే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎక్కడో దగ్గర ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే అక్కడైతే ఫ్లాగ్స్ ఉంటాయి అనమాట. బోటింగ్ ఏరియాలో అయితే మీకు ఫ్లాగ్స్ అనేవి ఉంటాయి. సో మీకు అదే అనమాట, బ్లండ్గా గుర్తుపెట్టుకోండి. నా వాయిస్ ఇలా రావడం గల కారణం ఏంటంటే నేను అక్కడ మైక్ ఆన్ చేయలేదు, అది నేను చేసిన మిస్టేక్ అనమాట. సో అందుకే ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. సరే ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసినందుకు అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ.